నమస్తే అందరికీ, వెల్కమ్ టు భాగ్య వంటిల్లు. ఈరోజు వాము రైస్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఇది చాలా మంచిది హెల్త్కి. వారంలో ఒకసారైనా ఇలాంటివి తింటే కడుపులో ఏమైనా ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటే క్లియర్ అయిపోతాయి. ఈవెన్ లంచ్ బాక్స్కి పిల్లలకి కూడా చాలా బాగుంటుంది. మరి ప్రాసెస్లోకి వెళితే వెరీ సింపుల్ అండి. స్టవ్ మీద కళాయి పెట్టి కళాయిలో కాస్తంత ఆయిల్ వేసి ఆయిల్లో గానుగ నూనె వాడుకోండి, ఇంకా బాగుంటుంది. ఆయిల్ వేడయ్యాక కాస్తంత ఆవాలు, అలాగే శనగపప్పు, మినపప్పు, అలాగే 4-5 ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు 10-15 వేసుకోండి. పొట్టు తీసినవి కానీ తీయకుండా కూడా వేసుకోవచ్చు. ఇది బాగా వేగిన తర్వాత ఒక 2 టీ స్పూన్స్ వాము వేసి బాగా కలుపుకొని, కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకొని, దీంట్లో చిటికెడంతా పసుపండి. ఈ పసుపు లెమన్ ఎల్లో కలర్లో చాలా బాగుంటుంది. వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు. పసుపు వేస్తే బాగుంటుంది, యాంటీబయాటిక్ కదా. సో వాము ఈ కాంబినేషను పిల్లలకి ఇంకా ఫాస్ట్గా డైజెషన్ అయిపోతుంది. అంతేనండి. ఈ స్టేజ్లోనే మనం రైస్ వేసి బాగా కలుపుకొని సర్వ్ చేసేసుకోవడమే. చివరిలో సాల్ట్ కావాల్సినంత వేసి అడ్జస్ట్ చేసుకొని, మనం లంచ్ బాక్స్ అయితే లంచ్ బాక్స్లో, అలాగే అప్పుడే తింటే వేడిగా అయినా చల్లగా అయినా చాలా బాగుంటుంది. ఇంకా సర్వ్ చేసుకొని తినేయడమే. మరి నచ్చిందా? మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోకండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.